వర్గాలని టార్గెట్ చేస్తూనే ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం కార్తిక్ గారు చేసిన కామెంట్స్ ను కూడా మనం చూస్తున్నాం. అటు భారత ఎన్నికల సంస్థ కాదు, భారతీయ ఎన్నికల సంస్థగా మారటం వల్లే ఇదంతా జరుగుతుందంటూ కూడా ఆయన అంటున్నారు. ఏం చెప్తారు దాని గురించి? అంటే ఇటువంటి ప్రక్రియలో కొన్ని తీసుకొస్తున్నప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు అనేవి చాలా కామన్ గానే ఉంటాయి. సో అది పక్కన పెడితే 73 లక్షల ఓట్లు గల్లంతూ 65 లక్షల మందికి నోటీసులు అంటే ఇది చిన్న విషయం కాదు. ఆల్మోస్ట్ కోటికి పైగా ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. సో ఏం చెప్తారు బీజేపీ నుంచి మీరు? ఈ సర్ మీద ఇప్పుడు ఈ రోజు రాబోతున్న ఈ ఓటర్ లిస్ట్ మీద వాటి విషయంలో మాట్లాడితే నేను ఆశించాను. కానీ ఏంటంటే రాజకీయాలే ప్రాముఖ్యం, మాకు మా పార్టీనే ముఖ్యం, ఎదురోళ్ళ మీద బురద జల్లడే ముఖ్యం అనే దృష్టిలో మాట్లాడితే చాలా బాధేస్తుంది. ఇప్పుడు వచ్చిన లిస్ట్ ఏంది, తర్వాత ఏం చేయాలి? మీనాక్షి నటరాజన్ గారు నిన్న వార్నింగ్ ఇచ్చారు, మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది, ఆ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా చేస్తారు, మీరు పట్టించుకోవట్లేదని వార్నింగ్ ఇచ్చారు. మీనాక్షి అది మీడియాలో కూడా వచ్చింది, స్కూలింగ్ లో కూడా మనం చూసాం. కానీ అది అసలు అది ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే వేరే వాళ్ళు మాట్లాడి తీరుబట్టి అది ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మీరు అడిగితే దానికి ఆన్సర్ రాలేదని కాబట్టి నేను చెప్తున్నాను. ఇదేంటంటే ఎలక్షన్ కమిషన్ ఇండియాకు రాజ్యాంగబద్ధ హోదా ఉంది. అది ఏంటంటే అటానమస్ బాడీ. ఒకసారి నామినేట్ చేసే వరకే పవర్స్ ఉంటాయి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కు. తర్వాత ఎలాంటి పవర్స్ ఉంటాయి, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం తీసి మార్చినట్లు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ను మార్చలేరు. అయితే ఇంత గతంలో ఏం జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నాయని వాళ్ళ మాట వినలేదని ఇద్దరిని అడిషనల్ గా యాడ్ చేశారు, వాళ్ళ ఎజెండా నడవాలని. అంతకుముందు లేదు, మొదటి రాజ్యాంగంలో ఒకరే ఎలక్షన్ కమిషనర్ ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఈ ఎలక్షన్ కమిషన్ మా మాట వినట్లేదని ఇద్దరిని అడిషనల్ గా పెట్టారు. తర్వాత ఏంటంటే వీళ్ళ ఒక ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ పెట్టిన ఆయన ఒక్కసారి అంటే మీరు చెప్పింది కార్తిక్ గారికి అర్థం కాలేదు అని అంటున్నారు. ఒక్కసారి దాని గురించి చిన్న క్లారిటీ అంటే మళ్ళీ ఒకసారి ఇవ్వండి. రాజ్యాంగ ప్రకారం మొదలు ఒకరే ఎలక్షన్ కమిషనర్ గా ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఈ ఎలక్షన్ కమిషనర్ మా మాట వినట్లేదని ఇద్దరు ఎలక్షన్ కమిషన్ ను అడిషనల్ గా చేర్చారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మాట వినట్లేదు అని వాళ్ళ ఇష్టమైన వ్యక్తులను జాయిన్ చేస్తూ చేశారు. సంవత్సరంలో సార్ టిఎన్ శేషన్ గారు ఉన్న టైంలో మీకు తెలియదా? ఫస్ట్ ఒకరి నుంచి ముగ్గురు అయింది, మీకు తెలియదా? దాన్ని కమిటీ అంటారు సార్, దాన్ని కమిటీ అంటారు. ఒక నిమిషం మేడం. కార్తిక్ గారు రామరెడ్డి గారు కంటిన్యూ చేయండి. టిఎన్ శేషన్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ అయినాకనే దేశవ్యాప్తంగా ప్రజలకు ఎలక్షన్ కమిషనర్ పవర్ తెలిసినాయి. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉంటే నేను క్లారిఫై చేస్తా. కానీ అలాంటి టిఎన్ శేషన్ కొని బీజేపీ అద్వానీ గారి మీద పోటీకి పెట్టారు కాంగ్రెస్ పార్టీ. దీన్ని అంటారు రాజకీయంగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కొనే రాజకీయంగా వాడుకోవడమని వీళ్ళు నీతులు చెప్తారు. అదేంటంటే డైరెక్ట్ గా ఇంకోటి, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి పనిచేసిన ఆయన ప్రధాని మోడీ గారు కరోనా వచ్చి చనిపోవాలని కోరుకుంటున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అంత దరిద్రుణ్ణి కాంగ్రెస్ ప్రభుత్వం చీఫ్ ఎలక్షన్ కమిషన్ చేసింది. వీళ్ళు మాట్లాడతారు ఇది భారత ఎలక్షన్ కమిషన్ కాదు, భారతీయ ఎలక్షన్ కమిషన్. ప్రధాని మోడీ గారు కరోనా చనిపోవాలని కోరుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ పెట్టబడ్డ వ్యక్తి. ఇవన్నీ మాట్లాడే విషయాలు కాదు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే కదా సార్. అదే కానీ ప్రధాని మోడీ గారు చనిపోవాలని కోరుకోవడం మీరు సమర్థిస్తుంటా? ఏమైనా ఉండాలి బుద్ధి. ఇంకా మోడీ గారు కాబట్టి మోడీ గారు చనిపోయి సమర్థించడానికి ఒక చిన్న క్లారిఫికేషన్ సార్ మీకు. క్లారిఫికేషన్ చూసి చిన్న క్లారిఫికేషన్ సార్, చిన్న క్లారిఫికేషన్ అంతే. ఒక్క నిమిషం కార్తిక్ గారు, ఒక్క నిమిషం. మీ వాయిస్ కట్ అవుతుంది రామరెడ్డి గారు, మీ వాయిస్ కట్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఒక ఛానల్లో, ప్రైమ్ లైన్ ఛానల్లో ఈ మహానుభావుడు ప్రధానిని వాడు వీడని మాట్లాడితే బయటికి వెళ్ళగొట్టిరు. ఎవరు ఎందుకు ఇస్తారు అంటున్నా. విద్యార్థులను, మహిళలను కొట్టిన వాళ్ళను అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయొద్దు, అనవసరమైన వ్యాఖ్యలు చేయొద్దు. రామరెడ్డి గారు పర్సనల్ గా వెళ్తుంది. మనం ఇప్పుడు జరగబోయే ఎస్ఐఆర్ ప్రక్రియ పైన మాట్లాడదాం. మాట్లాడాలి ఇంకా ఒక్క నిమిషం. కార్తిక్ గారు, జయరామ్ గారు కూడా మాట్లాడాలి. రామరెడ్డి గారు ప్లీజ్ మీరు దీనికి సంబంధించి ఏం చెప్తారు మీ పార్టీ తరపు నుంచి? నీకు చాతనైతే ఎస్ఐఆర్ గురించి చెప్పు. వన్ మినిట్ కార్తిక్ గారు.
రామరెడ్డి గారు కంటిన్యూ చేయండి. మధ్యన డిస్టర్బ్ చేసినందుకే మధ్యన ఎస్ రామరెడ్డి గారు 2020లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. ఎలక్షన్ కమిషన్ చేయాలంటే నరేంద్ర మోడీ చేయాలి, కాంగ్రెస్ పార్టీ కాదు. ఇంత అవగాహన లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నావు నరేంద్ర మోడీకి మర్యాద ఇవ్వలేదని. కార్తిక్ గారు ఆయన మాట్లాడిన మీరు కంటిన్యూ చేయండి. రామరెడ్డి గారు కంటిన్యూ చేయండి. ఎలక్షన్ కమిషనర్ గానీ చీఫ్ ఎలక్షన్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మన్మోహన్ సింగ్ పీఎం ఉంటే మన్మోహన్ సింగ్ గారి నాయకత్వం వస్తుంది, మోడీ గారి పీఎం ఉంటే మోడీ గారి నాయకత్వం వస్తుంది. నేను అదే చెప్తుంది తప్ప ఇది వేయట్లేదు. అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ లో మీకు ఒకటి చెప్తాను. పాత బస్తీలో బండ్లగూడ పోలింగ్ బూత్ 86లో బిఎల్ఓలు సర్వ ప్రక్రియ చేపడితే వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకొని ఎంఐఎం నాయకులు వాళ్ళు ఆపరేట్ చేశారు. దీని మీద స్టేట్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. పాత బస్తీలో ఎంఐఎం ఆఫీస్ లో బిఎల్ఓలను పూసపెట్టారు. పాత బస్తీలో బిఎల్ఓల మీద దాడులు జరిగినాయి. ఎక్కడ మిగతా జరగలే, దాడులు జరిగినాయి. రక్షణ సరిగ్గా ఇవ్వలేదు. ఇంకొకటి తర్వాత బిఎల్ఓ మిగతా విషయాలకు వస్తే బిఎల్ఓలు 3 సార్లు ప్రతి ఇంటికి రావాలి నిబంధన పెట్టారు, కానీ రాలే. బిఎల్ఓల పైన నిరీక్షణ అధికారులు వాళ్ళ పర్యవేక్షణ లేదు. నేను చూసినా, మేము ఎన్నోసార్లు ఫోన్ చేస్తే మా సార్ని అడిగి చెప్తామండి, మా సార్ని అడిగి చెప్తే బిఎల్ఓలు వచ్చారు మా అపార్ట్మెంట్ కు ఫోన్ చేయమంటే, కానీ పై అధికారులు కాంటాక్ట్ లేవు, ఫోన్లు లేపలే. కాబట్టి ఇలా చాలా తప్పులు జరిగినాయి. ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఏంటంటే ఓవరాల్ పర్యవేక్షణ కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నా కానీ వీళ్ళు వాళ్ళ చేతుల్లో బిఎల్ఓలు సెంట్రల్ కమిషన్ అపాయింట్ చేయదు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేస్తుంది. బిఎల్ఓని సెండ్ చేయదు. కానీ వాళ్ళ పరిధిలో వాళ్ళు దుర్వినియోగం ప్రయత్నిస్తారని మేము చాలా జాగ్రత్త పడ్డాం. ఇప్పుడు ఈ రోజు వచ్చే లిస్టులతోటి ఎంత దుర్వినియోగం జరిగింది అని బయటపడుతుంది. అయినా పర్వాలేదు, దాని మీద కంప్లైంట్లు తర్వాత మళ్ళీ అడిషనల్ ఓటర్ లిస్ట్ జాయింట్ అవకాశం ఉంటుంది. వాటి మీద మేము యాక్టివ్ గా ఉన్నాం. మా పార్టీలో చాలా ట్రైనింగ్ జరిగినాయి, ఫాలో అప్ ఉంది. అయితే ఏంటంటే పాత బస్తీలో మాత్రం భయానక వాతావరణం ఉంది. ఓటరు తన ఓటును చేర్చుకునే ప్రయత్నం, ఓటర్కే కాదు బిఎల్ఓలకే భయానక వాతావరణం ఉంది. అక్కడ సరైన సెక్యూరిటీ కల్పించలేదు. మళ్ళా అవసరం వస్తే అది ఒక ఇష్యూ అవుతుంది. అలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్టేట్ ఎలక్షన్ కమిషన్ది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ది అలా ఉండాలి. అలా ఇంతకుముందు దుబ్బాక ఉప ఎన్నిక టైంలో అక్కడ కలెక్టర్లు చాలా దుర్వినియోగం చేస్తుంటే వెంకటరామరెడ్డిని ఎలక్షన్ కమిషన్ ఆయన బయటికి పంపింది దుబ్బాక ఉప ఎన్నిక టైంలో, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే ఆయన వచ్చి కలెక్టర్ పెట్టుకున్నారు. ఎందుకంటే మా మనిషి ఉంటాడు, కేసీఆర్ కాలు మొక్తాడు, తర్వాత అందుకే ఆయనకి ఎమ్మెల్సీ పదవి, ఎంపీ టికెట్. ఇట్లా అధికారులు రామరెడ్డి గారు కాలు మొక్కుని చెప్పాలా? కాలు మొక్కే సిద్ధాంతం మీరు కాలు మొక్కడం గౌరవం, భారతదేశం ఇచ్చిన గౌరవం దాని కూడా రైట్ రామరెడ్డి గారు, రైట్ అండి. జయరామ్ గారు ఒక్క నిమిషం రామ్మూర్తి గారు 1 minute. రామరెడ్డి గారు రైట్ అండి. జయరామ్ గారు, మనం చూస్తున్నాం సార్, నిజమైన ఓటర్లకు ఎటువంటి ప్రమాదం ఉంది. 73 లక్షల మంది అంటే